హాయ్ నాన్న, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్. ఈరోజు మనం కొనసాగుతున్న ఏపీడిఎస్సిలో భాగంగా స్కూల్ అసిస్టెంట్ సోషల్లో ఇంటర్మీడియట్ లెవెల్ పుస్తకంలో ఇంటర్మీడియట్ బుక్ ఇది. ఇంటర్మీడియట్ లెవెల్ హిస్టరీలో రెండో పాఠం చెప్పుకుంటున్నాం. అదే రిఫార్మేషన్ మూమెంట్ లేదా మత సంస్కరణ ఉద్యమం. దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాము. ఈరోజు చాలా చిన్న లెసన్, చాలా బాగా ఈజీగా అర్థమైద్ది మనకి. ఈ నేపథ్యంలో మనం గమనించాల్సింది ఏంటంటే, మనకి ఈ బుక్లో ఏం రాసిందంటే, బేస్డ్ అపాన్ ఇంటర్మీడియట్ బుక్. ఇంటర్మీడియట్ వరకు మనకి సిలబస్ ఇచ్చారు, డిగ్రీ లెవెల్ సిలబస్ కాదు. కాబట్టి ఇందులో ఏం రాశారంటే, రినేజాన్స్ యొక్క ఫలితమే మత సంస్కరణ ఉద్యమం. రినేజాన్స్లో అత్యంతరం రావడం, చర్చిలో మతాధికారులను ప్రశ్నించడం, ఫలితంగా వాళ్ళు చెప్పేవేవి బైబిల్లో లేకపోవడం, బైబిల్ని ఫాలో కావాలని చెప్పడం, ఇవన్నీ కలిసి మతాధికారుల ప్రక్షాళనకు దారితీసింది. మధ్యయుగంలో యూరోప్లో ఉన్న మతాధికారుల ప్రక్షాళనకు దారితీసింది. ఈ నేపథ్యంలో వ్యక్తి స్వేచ్ఛ, సృజనాత్మకతను వెలికితీసి చర్చి ఆంక్షల నుండి వ్యక్తిని బయటేసింది. అంతకుముందు వ్యక్తి మతాధిపతి వేసే టైత్, పీటర్స్, పెన్, ఎనాట్స్ అనే పన్నులను భరిస్తూ మతాధిపతిని సర్వం అతనే అని చూసుకుంటూ అతని వద్ద సమాజం మొత్తం బానిసత్వంగా బతికిన రోజుల నుంచి వ్యక్తి నీకు స్వేచ్ఛ ఉంది, అతనికి అబద్ధ హస్తాల్లో ఉండాల్సిన అవసరం లేదని బయటికి తీసుకొచ్చి అతనిలో ఉన్నటువంటి గుడ్ క్వాలిటీస్ని, స్కిల్స్ని బయటికి తీసింది మానవతావాదం. మీ అందరికీ తెలుసు, మానవతావాదం చాలా కీలక పాత్ర పోషించింది. ఎరాస్మస్, థామస్ మోర్ అనేవాళ్ళు కీలక పాత్ర పోషించారు. మానవతావాదం అంటే హ్యూమనిజం, వ్యక్తి కేంద్రంగా అతని మతాధికారుల సంఖ్యల నుంచి బయటికి రండి అని చెప్పారు. తర్వాత ఇంకొక పాయింట్ ఏంటంటే, పూర్తిగా ఈ బుక్లో పూర్తిగా చర్చి విశ్వజనీన సిద్ధాంతానికి బదులుగా శాస్త్రవేత్తలు సూర్యగ్రహణ సిద్ధాంతాన్ని వివరించారు. అప్పుడు ఏంటంటే, ఈ సృష్టి, నక్షత్రాలు ఇదంతా దేవుడి సృష్టి, దీంట్లో మీరు గెలకాల్సిన అవసరం లేదు, ఈ నక్షత్రాలు ఎలా వస్తాయి, సూర్యుడు ఎలా వస్తాయి, ఇవన్నీ దేవుడి సృష్టి, ఇందులో మీరు ఏమి చేయొద్దు అని మతాధికారులు దాచిపెట్టారు. కానీ కోపర్నికస్ చెప్పినట్టుగా, గెలీలియో సమర్థించినట్టుగా విశ్వానికి కేంద్రం భూమి కాదు సూర్యుడు అని కన్ఫర్మ్ అయిన తర్వాత, ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయిన తర్వాత గెలీలియో ద్వారా మూఢ విశ్వాసాలను ప్రబలింపజేసిన మతాధిపతుల మీద ప్రజల్లో నమ్మకం సన్నగిల్లింది. ఈ నేపథ్యంలో ముఖ్యంగా ఈ మత సంస్కరణ ఉద్యమానికి మూల కారకులు మానవతావాదులు. ఉత్తర యూరప్కి చెందిన మానవతావాదులు లేదా హ్యూమనిస్టులు కీలక పాత్ర పోషించారు. వీళ్ళు ఏమంటారంటే, మానవతావాదులు మత గ్రంథం ఆధారంగా మతాన్ని పోషించాలి. ఈ పాయింట్లు ఇది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. మత గ్రంథం ఆధారంగా మతాచరణ చేయాలి, మతాధిపతుల అనవసరపు ఆచారాలు మాకొద్దు, దేవుడు మనిషిని సృష్టించాడు ఎందుకంటే బాధ కొరకు కాదు, ఆనందం కొరకు సృష్టించాడు, స్వేచ్ఛగా జీవించడానికి సృష్టించాడు, అంతేగాని మతాధిపతుల కబంధ హస్తాల్లో, సంకెళ్లలో కాదు అని మానవతావాదులు అన్నారు. ఈ నేపథ్యంలో మనకి మత సంస్కరణ ఉద్యమంలో ముగ్గురు హీరోలు కనపడతారు. ఒక హీరో థామస్ మోర్, ఇంకొక హీరో ఎరాస్మస్, మరో హీరో మార్టిన్ లూథర్. ఇందులో థామస్ మోర్ హాలండ్ దేశానికి చెందిన క్యాండిడేటు. ఇతను పాప పరిహార పత్రాలు అమ్మొద్దు, ఇవి కొంటే స్వర్గం రాదు, ఇదంతా మతాధిపతుల సృష్టి అని చెప్పాడు ఆయన. ఈ కొంటే పాప నుండి విముక్తి అవ్వరు, ఏమీ లేదు అని. అంటే మతాధిపతులు ఏం చెప్పారంటే, మానవుడు పుట్టుకతో పాపి, ఈ పాపం నుంచి తను బయటపడాలంటే ఈ పాప పరిహార పత్రాలు కొనాలి. కాబట్టి థామస్ మోర్ ఏమన్నాడంటే, పాప పరిహార పత్రాలు ఏమీ లేదు, నిజాయితీగా నీతిగా జీవిస్తే స్వర్గానికి వెళతారు, స్వర్గ ద్వారాలు తెరిచే ఉండాల్సిన అవసరం లేదు అని. ఈ నేపథ్యంలో థామస్ మోర్, హాలండ్ దేశానికి చెందిన థామస్ మోర్ ఉటోపియా అనే గ్రంథం రాశాడు. ఉటోపియా, ఆదర్శ సమాజం. ఉటోపియా అంటే ఇందులో స్త్రీలు పురుషులు సమానం, స్త్రీలు పురుషుల మధ్య ప్రేమ, లౌక్యత, ఆనందం, అలానే సోమరితనాన్ని వదిలి అందరూ కష్టపడాలి, అవినీతికి స్థానం లేదు. దీన్ని ఆదర్శ సమాజం అంటారు. అంటే ప్రతి ఒక్క వ్యక్తి కష్టపడి సమాజాన్ని పెంచి పోషించాలి అని చెప్పేది ఉటోపియా. ఇదే ఆదర్శ సమాజం లేదా ఆదర్శ రాజ్యం. ఆదర్శ సమాజం, ఆదర్శ రాజ్యం అంటే ప్లాటో, ఆదర్శ సమాజం ఉటోపియా థామస్ మోర్ రాశారు. అంటే అందరూ కష్టపడితే రాజ్యం డెవలప్ అయింది, రాజు వంశపారంపర్యం కాదు, అతనికి భజన చేయడానికి మతాధిపతి అవసరం లేదు, ఇది ప్రజల రాజ్యాలు అని చెప్పాడు ఆయన. రెండో ఆయన ఎరాస్మస్ ఏం చెప్పాడంటే, చర్చిలో సవరణలు జరగాలి,
ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే బుక్ రాశాడు. నిన్న కూడా చెప్పా, ఎరాస్మస్ ప్రైజ్ ఆఫ్ ఫాలీ అనే బుక్ రాసి మూఢనమ్మకాలు వద్దు, ఆచారాలు వద్దు, ఇవి ప్రచారం చేసే మతాధిపతులకు వ్యతిరేకంగా తిరగబడండి, రోమన్ క్యాథలిక్ చర్చి కాదు, మనం ప్రజల బేస్డ్గా పోరాటం చేయాలి అని చెప్పాడు ఎరాస్మస్. మతాధిపతులకి అతీంద్రియ శక్తులు లేవు, అర్థమట్ల వాళ్ళు జనాల్ని పాప పరిహార పత్రాల పేరిట మోసం చేస్తున్నారు, ప్రజలు అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు, చర్చిలో మార్పు రావాలి అంటాడు ఎరాస్మస్. ఇందాక థామస్ మోర్ చెప్పాం, ఇప్పుడు ఎరాస్మస్ చెప్పాం. మూడో ఆయన మార్టిన్ లూథర్. మీ అందరికీ తెలుసు, జర్మనీకి చెందిన మార్టిన్ లూథర్ మొట్టమొదటిగా బైబిల్ని జర్మనీలోకి అనువదించాడు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. బైబిల్ని జర్మనీలోకి అనువదించింది మార్టిన్ లూథర్. జర్మనీలో ఉన్న వాళ్ళందరూ జర్మన్ భాషలో బైబిల్ ఉంది కాబట్టి చదువుకున్నారు. చదువుకుని ఇందులో ఉన్నవి మతాధిపతులు చెప్పే వాటిలో ఒక్కటి లేవు. అందువల్ల మార్టిన్ లూథర్ తిరగబడండి, క్యాథలిక్ కాదు, నిరసనలు తెలియజేయండి, నల్లజెండాలు తీసుకోండి అని చెప్పాడు. నిరసనలు తెలియజేయండి అంటే అర్థం ఏంటి? ప్రొటెస్టెంట్ అంటే నిరసనలు తెలియజేయండి అని చెప్పాడు మార్టిన్ లూథర్. గుర్తుపెట్టుకోవాలి. ఈయన ఏమంటాడంటే, దేవుడి మోక్షం పొందాలంటే మనకు మత గురువు అవసరం లేదు, అంటే మతాధిపతి అవసరం లేదు. విశ్వాసం, దేవుడి పట్ల నమ్మకం మనకు ఉండాలి. మంచి పనులు చేస్తే స్వర్గానికి వెళతాం, పాప పరిహార పత్రాలు కొంటే వెళ్ళాం. బైబిల్పై నమ్మకం పెట్టండి. మతాధికారులు అతీతులు కాదు, వాళ్ళ దగ్గర అతీంద్రియ శక్తులు లేవు. ప్రతి పట్టణంలో ఒక స్కూల్ తెరవండి, అందులో పిల్లల్ని బాలికలకి బైబిల్ని చదివించండి అంటూ ఈ భావజాలంతో మార్టిన్ లూథర్ ప్రచారం చేశాడు. ప్రొటెస్టెంట్ ఉద్యమానికి పితామహుడు మార్టిన్ లూథర్. బైబిల్ని జర్మనీలోకి అనువదించాడు మార్టిన్ లూథర్. ఈ లూథరనిజం లేదా ప్రొటెస్టెంటిజం అనేది జర్మనీ దాటుకుని స్విట్జర్లాండ్ వరకు వెళ్ళింది. జర్మనీలో మతాధిపతులు, లోకల్ మతాధిపతులు, స్విట్జర్లాండ్లో మతాధిపతులు అసలు వాటికన్ సిటీ పోప్ మతాధిపతితో సంబంధాలు తెంచుకొని మాకు మేమే స్వతంత్రత అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. మార్టిన్ లూథర్ ఎఫెక్టు స్విట్జర్లాండ్ మీద పడి జ్వింగ్లీ అనే ఆయన జ్వింగ్లీ కానిజం అని తీసుకొచ్చాడు. మార్టిన్ లూథర్ ప్రభావం పడి, అంటే ప్రొటెస్టెంట్ ఉద్యమాన్ని జర్మనీలో ప్రొటెస్టెంట్ ఉద్యమం అంటారు, స్విట్జర్లాండ్లో జ్వింగ్లీ కానిజం అంటారు, అలానే ఫ్రాన్స్లో కాల్వినిజం అంటారు. స్విట్జర్లాండ్లో జ్వింగ్లీ కానిజాన్ని జ్వింగ్లీ చెప్పాడు, జాన్ కాల్విన్ ఫ్రాన్స్లో కాల్వినిజం చెప్పాడు, మార్టిన్ లూథర్ ప్రొటెస్టెంటిజం జర్మనీలో చెప్పాడు. ఈ మూడు రోమన్ క్యాథలిక్ మతానికి వ్యతిరేకం, పోప్కి వ్యతిరేకం. బైబిల్ని వీళ్ళు నమ్ముతారు, బైబిలే కరెక్ట్ అని వీళ్ళు ఫాలో అవుతారు. ఇలా పోప్ మతాధిపతులకు వ్యతిరేకంగా మార్టిన్ లూథర్, థామస్ మోర్, ఎరాస్మస్, జ్వింగ్లీ, దెన్ ఆల్సో కాల్విన్, ఇలాంటి వాళ్ళందరూ మతాధిపతులకు వ్యతిరేకంగా, వాళ్ళ డామినేషన్కి వ్యతిరేకంగా, వాళ్ళు జనాల్ని భయపెట్టిన దానికి వ్యతిరేకంగా, మత స్వేచ్ఛ లేని వ్యతిరేకంగా, ఒక రకమైన మత అజ్ఞానంలో ప్రజలు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు చేసిన పోరాటాల వల్ల 1524లో జర్మనీలో రైతులు తిరుగుబాటు చేశారు. రైతులు ఎందుకు చేయాలి? ఇది మతం ఇష్యూ కదా అని మీరు అనొచ్చు. రైతుల వద్ద నుంచి కూడా మతాధిపతులు పన్ను వసూలు చేస్తున్నారు, రైతుల్ని కూడా బతకనివ్వటం లేదు. అందువల్ల రైతులు తిరగబడ్డారు. అలానే చర్చికి వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఇది వాటికన్ సిటీ చర్చికి వ్యతిరేకంగా. వీళ్ళు ఏమంటారంటే మతాధిపతులు ఎన్నుకోబడాలి. వంశపారంపర్యం ఏంటి? ఎన్నుకోబడాలి. యూరోప్ ఖండం మొత్తంలో మతాధిపతులు ఎన్నుకోబడాలి అని చెప్పారు. కర్షకులు తిరుగుబాటు చేసి 1524లో జర్మనీలో. ఇలా ఒక రకంగా రోమన్ క్యాథలిక్ మతం మీద నీళ్లు నీడలు కమ్ముకున్నాయి. రోమన్ క్యాథలిక్ మతం అంటే పోప్ బేస్డ్గా కొనసాగిన మతం, వాటికన్ సిటీ మతం, రోమ్లో ఉన్న మతం. నీళ్ళు నీడలు కమ్ముకున్నాయి. అవునా, మతాధిపతి చేస్తుంది మోసమా? మనల్ని అన్యాయంగా ఇబ్బందులు పెడుతున్నాడా? స్వర్గం కావాలంటే పాప పరిహార పత్రాలు కొనమంటున్నాడా? టైతు, పీటర్సు, పెన్ను, ఎనాక్సు అనే రకరకాల పన్నులు ఇసి పీడిస్తున్నాడా? అయ్యో ఇది కాదే అని చెప్పి ఒక రకంగా జర్మనీ మార్టిన్ లూథర్ మొదలెట్టిన ప్రొటెస్టెంటు యూరోప్ ఖండం అంతా పాకుతున్న పరిస్థితులలో రోమన్ క్యాథలిక్ పోపులు సచ్చీలుగా మారి, అంటే ఆ మతాధిపతులు అనుకుందాం, మతాధిపతులు సచ్చీలుగా మారి, లేదు రోమన్ క్యాథలిక్ మంచిది, మేము మంచోళ్ళం, ఏదో జరిగిపోయిందని రోమన్ క్యాథలిక్ మతాన్ని సంస్కరించడానికి ఉద్యమం స్టార్ట్ చేశారు. దీన్నే కౌంటర్ రిఫార్మేషన్ అంటారు, ప్రతి సంస్కరణ ఉద్యమం. మరి రోమన్ క్యాథలిక్ మతాన్ని కాపాడుకోవాలి కదా. అందువల్ల ఈ నేపథ్యంలో వీళ్ళేమన్నారంటే మతాధికారులది వంశపారంపర్యమే, ఎన్నుకోవడానికి వీల్లేదు. ఎందుకు వంశపారంపర్యం అంటే మతాధికారులకి అధికారం కాన్స్టంటైన్ రాజు జారీ చేసిన డొనేషన్ ఆఫ్ కాన్స్టంటైన్ న్యాయ మరియు రాజకోశాగారం, డొనేషన్ ఆఫ్ కాన్స్టంటైన్
న్యాయ మరియు రాజకోశాగారం ప్రకారం వంశపారంపర్యంగా మతాధికారులకి పవర్ వచ్చింది. సౌజన్య, మతాధికారులకి పవర్ వచ్చింది. వీళ్ళు వంశపారంపర్యం. దీనిని మొదటి క్రిస్టియన్ అనే రోమన్ కింగ్ ఆమోదించాడు. కాబట్టి మేము వంశపారంపర్యమే అన్నారు మతాధిపతులు. ఈలోగా ఈ రోమన్ క్యాథలిక్ మతానికి జరిగిన డ్యామేజీని సరిదిద్దడానికి స్పెయిన్కి చెందిన ఇగ్నీషియో లయోలా అనే ఆయన సంస్కరణ ఉద్యమంలో లేదా కౌంటర్ రిఫార్మేషన్లో స్పెయిన్కి చెందిన ఇగ్నీషియో లయోలా అనే ఆయన ది సొసైటీ ఆఫ్ జీసస్ అనే సంస్థలు స్థాపించి వరల్డ్ వైడ్గా జెస్యూట్ సమాజాలు స్థాపించాడు. జెస్యూట్ సమాజాలు ఇగ్నీషియో లయోలా. ఈయనే లయోలా కళాశాలలు పెట్టాడు. ఇగ్నీషియో లయోలా ఫ్రమ్ స్పెయిన్. ప్రతిమత సంస్కరణ ఉద్యమంలో భాగంగా ఆ లయోలా కళాశాల ఒకటి విజయవాడలో ఉంది, ఇంకోటి కడపలో ఉంది. మన దగ్గరికి వచ్చేటప్పటికి ఇగ్నీషియో లయోలా ఆ రోజుల్లో ఏర్పాటు చేసిన ప్రపంచవ్యాప్తంగా రోమన్ క్యాథలిక్ తప్పు కాదు, రోమన్ క్యాథలిక్ని సంస్కరించడానికి ఆయన పెట్టినటువంటి స్కూల్స్ అంటే పేదలకి రోమన్ క్యాథలిక్ ఇవ్వడం, చదువులు చెప్పడం, ఇవన్నీ ప్రతిమత సంస్కరణ ఉద్యమంలో జరిగాయి.